విత్ న్యూస్ లక్ష్యం సమాజితం నిర్మి సాయసిద్దాం. ముందు హెడ్లైన్స్ చూద్దాం. మలివిడత తెలంగాణ ఉద్యమంలో టీజీవీ సంఘం కీలక పాత్ర కొనియాడిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. 21 నుండి జగద్గురు ఆది శంకరాచార్య జయంతి మహోత్సవ వేడుకలు కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెల్లడి. నన్ను రాజకీయంగా ఎదుర్కోలేకే లేనిపోని పుకార్లు పార్టీ వీడంపై క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి. పాఠశాల కోసం భూమి ఇస్తే అన్యాయం చేసిన బీఆర్ఎస్ సర్కార్ న్యాయం కోసం పాఠశాల ముందు బాధితుల ఆందోళన. ఇక డీటెయిల్స్ చూస్తే మలివిడత తెలంగాణ ఉద్యమంలో టీజీఓ సంఘం కీలక పాత్ర పోషించింది. ఎంతో మంది అధికారులు ఎన్ని ఇబ్బందులు పడినా అప్పటికి సమైక్య ప్రభుత్వాన్ని ధైర్యంగా ఎదుర్కొంటారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హన్మకొండ వరంగల్ జిల్లా శాఖల ఉమ్మడి సర్వసభ్య సమావేశం హన్మకొండ హరిత కాకతీయలో జరిగింది. ఈ సమావేశానికి టీజీఓస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంత్రి శ్రీనివాస్ గౌడ్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగుల పక్షపాతి అని, తెలంగాణ వచ్చిన తర్వాత 2015లో దేశం ఎక్కడా లేని విధంగా పీఆర్సీలో 43% ఫిట్మెంట్ ఇచ్చారని, 2017 పీఆర్సీలో ఏకంగా 30% ఫిట్మెంట్ ఇచ్చారని అన్నారు. పదవీ విరమణ వయస్సును 58 నుండి 61 సంవత్సరాలకు పెంచారని కొనియాడారు. ఈ సమావేశంలో ప్రభుత్వ పథకాల అమలు, అధికారుల పాత్ర, గెస్టెడ్ అధికారులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించారు. సమావేశానికి రాష్ట్ర నాయకులు, ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. అన్ని శాఖల గెస్టెడ్ అధికారులు పాల్గొన్నారు. ఇంకొక విషయం, ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ సమస్యలు అనేవి చాలా చిన్న సమస్యలు. ఒక విధంగా వరంగల్లో తర్వాత పక్కన ప్రస్తుతం ప్లేస్ కూడా చాలా విషయాలు మాట్లాడి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ని అవార్డులు వస్తున్నాయంటే అర్బన్లో కావచ్చు, టూరిజంలో కావచ్చు, స్పోర్ట్స్లో కావచ్చు, గ్రామ పంచాయతీ కావచ్చు. గ్రామ పంచాయతీ వస్తున్నాయంటే మన ఎంపీడీఓలు, ఎన్జిఓ నుంచి ఎంపీడీఓ వరకు వాళ్ళు చేసిన కృషి. మున్సిపాలిటీ వస్తున్నామంటే మన బిల్ కలెక్టర్ నుంచి కమిషనర్ చేసిన కృషి. స్పోర్ట్స్ వస్తున్నాయంటే మన కోచ్ల యొక్క కృషి. టూరిజం కూడా ఇలా అవార్డ్స్ వచ్చి నేషనల్ లెవెల్లో ఎలా యునెస్కో గుర్తింపు వచ్చిందంటే మనం కట్టిన గుడి కాదు, మనం కట్టిన అనేది కాదు, కానీ మన వారసత్వ సంబంధం ప్రపంచానికి కనీసం మన వారసత్వాన్ని ఇది ఉంది అని కూడా 40 కట్టాలు చివరి ఎక్కడ అంటే వరంగల్లో ఏంటంటే దాని చరిత్ర గొప్ప అద్భుతమైన చరిత్ర. ఆ చరిత్ర ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి. కనుక అనేక అంశాల్లో రాష్ట్ర అభివృద్ధి అంటే దాని వెనకాల ఉద్యోగులే, అధికారులే, ఎమ్మెల్యేల, మంత్రుల మేమన్నీ ఏలేదు. అమలు చేసేది, అమలు ఆదేశించేది ప్రభుత్వం అయితే అమలు చేసేది ఉద్యోగులే. ఇలా దేశంలో అన్నింటిలో నెంబర్ 1 కావడానికి కారణం ఏంటంటే ప్రభుత్వ అధికారులు బాధ్యతగా వివరించినందుకే ఈ స్థాయికి వచ్చింది. అమలు అయినందుకే వాళ్ళు ఎన్ని కొర్రీలు పెట్టి ఎన్ని కోతలు చేసినా కూడా మనకు అత్యధికంగా అవార్డు మనకి వస్తుంది. మనకు అంత సానుకూలత లేకపోయినా, మన మీద వివక్ష ఉన్నా, 5 మార్కులు వేసిన కాడ 1 మార్కు వేసినా అట్లా ఒక్కొక్క మార్కు దిద్దితే కూడా లాస్ట్ మనకు అగ్రభాగాన్ని మనమే ఉన్నామంటే దానికి ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం, ప్రభుత్వం ఒకటైతే, రెండవది రైలు పట్టక 2 పట్టాలు అన్నట్టు అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేసడం వల్లనే ఉద్యోగులందరూ కూడా అటెండర్ నుంచి ఆఫీసర్ వరకు సమన్వయంతో పనిచేసినందుకే ఈరోజు ఒక మంచి గుర్తింపు, మంచి రాష్ట్రం అభివృద్ధి పనులు నడవడం, రెవెన్యూ కలెక్షన్లో కూడా ఎక్కడ లీకేజ్ లేకుండా, అప్పుడు ఎక్కడికి రాజకీయ నాయకులు జోలెట్టు పోయింది, అవన్నీ కూడా ఓ ఇసుక అయినా కూడా ఇసుక డబ్బులని కూడా దందా రేటు నడిచేది. ఇవాళ 100 కోట్లు గవర్నమెంట్ కార్యాలయం వస్తుంది, ఎక్సైజ్ ఆదాయం ప్రైవేట్ వాళ్ళు జోలు పడిపోతుంది, ఇవాళ గవర్నమెంట్ ఆదాయం వస్తుంది. అట్లా కమర్షియల్ ట్యాక్స్ కావచ్చు. ప్రభుత్వానికి ఖజానా నింపడంలో కూడా ఉద్యోగుల పాత్ర చాలా కీలకం. అధికారులు ఇది నా సొంత రాష్ట్రం, నేను తెలుసుకున్న రాష్ట్రం, నేను సకలమైన సమ్మె చేసి సాధించిన రాష్ట్రం, నేను సమ్మె చేసి సడక్ బంద్ చేసి సాగరాగారం చేసి సంసర్గాలు చేసి నిరహార దీక్షలు చేసి మా నాయకులు జైళ్ళకు పోయినా భయపడకుండా ఉద్యమాన్ని నడిపేటువంటి రాష్ట్రానికి నాయకత్వం నేను కనుక ఇది మా రాష్ట్రం, మేము పనిచేస్తామని చెప్పి ఇలా అందరూ సమన్వయంతో పనిచేస్తున్నందుకే మంచిగా ఉంది.
అందుకే మన ముఖ్యమంత్రి గారు కూడా ఈ దేశంలో హైయెస్ట్ శాలరీస్ జీతభత్యాలు ఒకప్పుడు మనకి ఎటువంటి హైయెస్ట్ జీతభత్యాలు పడుతుంది. దాదాపు 35-40 వేల మందికి ప్రమోషన్ ఇప్పించాం. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఉద్యోగులకు గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా మనం పిఆర్సీ కూడా వాళ్ళకు ఇచ్చినామంటే ఇండియా ఎక్కలేదు. కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసి పడేసాం, వాడుకొని వదిలిపెట్టి ఇలా పనిచేస్తున్నారు ఎవరంటే ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా. ఇంకా మాట చెప్పాలంటే ఒక అడుగు ముందేసి ఇంకా గంట సేపు ఎక్కువ పనిచేసే ఉద్యోగులు ఎవరంటే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు. కుక్కట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్పీ డివిజన్లో ఈ నెల 21 నుండి 25 వరకు జరిగే జగద్గురు ఆదిశంకరాచార్య జయంతి మహోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు. కేపీహెచ్పీ కాలనీ డివిజన్లో కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగే ఆదిశంకరాచార్యుల జయంతి 8వ వార్షికోత్సవ వేడుకల కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదిశంకరాచార్యుల జయంతి వార్షికోత్సవ వేడుకలు 5 రోజులు జరుగుతాయని అన్నారు. మొదటి రోజు స్వామివారి ఊరేగింపుతో ప్రారంభమై తర్వాత ప్రతిరోజు వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ప్రవచనాలు, కూచిపూడి నృత్యాలు ఉంటాయని తెలిపారు. ఏదైతే శ్రీ శ్రీ జగద్గురు ఆచార్య శంకర ఆదిశంకరస్వామి జయంత్యంలో 775 సంవత్సరాల కేరళ కన్న గ్రామంలో శిశునుగా అనే దంపతులు జన్మించారు. ఈ కార్యక్రమాన్ని మన కేబీబీ కాని కార్పొరేటర్ ఆధ్వర్యంలో శంకరాచార్యుల జయంతి సందర్భంగా వెంకటేశ్వర టెంపుల్ నుంచి ఒక ఊరేంపుగా 5 రోజుల ఉత్సవాలు ఘనంగా ఉత్సవాలు జరగబోతూ ఉన్నాయి. దీంట్లో కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలు కానీ హైదరాబాద్ ప్రజలు ఉన్నట్టు అందరూ కూడా ఈ జయంతి కార్యక్రమం పాల్పంచుకొని శంకరాచార్యుల గొప్పతనాన్ని మన హిందూ సంప్రదాయం ప్రకారం చేసినటువంటి గుళ్ళకు కానీ ఎన్నో పవిత్రమైనటువంటి గుళ్ళను కట్టించి మన భారతదేశంలోనే ఒక మంచి పేరు భక్తికి, హిందూ సంప్రదాయం భక్తికి ఏ రకంగా సాటి చెప్పి ప్రజలకు హిందుత్వాన్ని పెంపొందించే విధంగా, భక్తిని పెంపొందించే విధంగా భారతదేశం తిరుగుతూ ఒక సుమారుగా 780 సంవత్సరాల కింద పుట్టి ఒక మంచి నడకలు నడిపించాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి గొప్ప శంకరాచార్యులు గారు. దాని ఉత్సవాలు మా కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీ కేపీబీ కాలనీ మా కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఒక పెద్ద బ్రహ్మాండం జరగబోతా ఉన్నది. దీని అందరూ కూడా పాలు పంచుకోవాలని, అదేవిధంగా ఇక్కడున్నటువంటి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని హిందూ సంప్రదాయాలు ఉన్నటువంటి అన్ని గుళ్ళకు కూడా ఇన్ఫామ్ చేస్తూ ఉన్నాం. అన్ని మఠాపతులు అందరూ కూడా ఇన్ఫామ్ చేస్తూ ఉన్నాం. ఉన్నటువంటి కాన్షియస్లు కానీ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి హిందూ ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాలు పంచుకోవాలని, 21వ తారీఖు సాయంత్రం వెంకటేశ్వర టెంపుల్ నుంచి ఊరేగింపులో పాలు పంచుకొని బ్రహ్మాండమైనటువంటి వాతావరణం చేయాలని చెప్పి భజనతోని కానీ డప్పు సప్పుళ్లతోని ఊరేగింపుగా చేయబోతా ఉన్నాం. దీని అందరూ పాలు పంచుకోమని చెప్పి నేను అందరూ కూడా భక్తులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాంట్లో పూర్తిగా అన్ని అధికారుల నుండి ఇన్వాల్వ్మెంట్ చేస్తాం, పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఇన్వాల్వ్మెంట్ చేస్తాం. దీంట్లో ఘనంగా జరిపే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ అందరూ కూడా దీంట్లో పాలు పంచుకుంటారు కాబట్టి ఈ ఉత్సవాలను ఘనంగా జరిపించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దీంట్లో కూడా మా ప్రెస్ ద్వారా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తాను. అందరూ కూడా ఈ కార్యక్రమం పాలు పంచుకొని ఆ భగవంతుని ఆశీర్వాదం పొందవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను.
తనను రాజకీయంగా ఎదుర్కోలేకే లేనిపోని పుకార్లు సృష్టిస్తున్నారని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నారు. తాను బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరుతున్నానని వస్తున్న పుకార్లతో పాటు భద్రేశ్వర జాతర ఉత్సవాల్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తనను తోసేశారనే రాద్ధాంతాలకు ఆయన చెక్ పెట్టారు. తాండూరు వచ్చిన ఎంపీ రంజిత్ రెడ్డి సమక్షంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై వస్తున్న పుకార్లు రాద్ధాంతాలను కొట్టిపారేశారు. కావాలనే కొంతమంది మీడియాలో రాతలు రాయిస్తున్నారని విమర్శించారు. ఈ విషయంపై మంత్రి కేటీఆర్ ను కలిసి వివరించారని అన్నారు. వచ్చే 15 రోజుల్లో స్థానిక నేతలు కార్యకర్తలతో మమేకమవుతామని అన్నారు. అదేవిధంగా మే 25 నుంచి పల్లెపల్లెకు పట్నం కార్యక్రమం చేపడతామని గ్రామ గ్రామాన పర్యటిస్తామని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారేది లేదు. బీజేపీ పార్టీకి మాకు ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు ఏం చెప్పినా కూడా అన్నీ అబద్ధాలు చెప్తున్నారు. కాబట్టి నేను సీనియర్ టీఆర్ఎస్ పార్టీ మంత్రిగా ఉన్నా, నేను జిల్లా అంతా కూడా నడిపినటువంటి వ్యక్తి కాబట్టి నేను టీఆర్ఎస్ పార్టీలో ఉంటా. ఎవరు ఎన్ని చెప్పినా కూడా నమ్మదు. నాగర్కర్నూలు ఎమ్మెల్సీ నేను నా ఒక్కడికి కాదు, ఎమ్మెల్సీలు అందరికీ కడిమసేరి మంత్రి, మరి నేను మంత్రి చేస్తాను. చాలామంది మంత్రులందరూ కూడా ఎమ్మెల్సీ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదైతే మరి స్పీకర్ ఉన్నటువంటి మత్స్యోచారి కూడా ఇలా ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి అందరికి ఇన్ఛార్జ్ చేసినారు. మరి పార్టీ చెప్పిన విధంగా నేను నిజంగా కూడా ఏదైతే మరి మనకి ఇన్ఛార్జ్ చేసినారు కాబట్టి నాగర్కర్నూలు అన్ని కాన్స్టిట్యూన్సీలో వహించినాము. మరి అక్కడ మనకి ఇన్ఛార్జ్ చేసిన వల్ల ఇంకా రావడానికి ఏదో రూమర్లు చెప్తున్నారు. తప్పకుండా మరి ఈ ప్రోగ్రాంలో ఏదైతే 25 తారీఖు 27 తారీఖు పార్టీ స్థాపించిన రోజు 25 కాన్స్టిట్యూన్సీలో మీటింగ్ ఉన్నది కాబట్టి అక్కడ ఇన్ఛార్జ్ ఉండి ఇక్కడ రావాలంటే రాలేము. పార్టీ ఆదేశాల ప్రకారమే మనం పనిచేస్తున్నాం కాబట్టి మళ్ళీ దాని తర్వాత తప్పకుండా కార్యకర్తల మధ్య ఉంటాం. గ్రామాల్లో ప్రోగ్రాం చేస్తాం. పార్టీని ఇంకా ముందు తీసుకోవాలి. గతంలో కూడా పల్లెపల్లె మహేందర్ రెడ్డి అని ప్రోగ్రాం అన్నారు, కానీ అది అట్లనే ఉంది అన్న. పల్లెపల్లెకు అన్న దాంట్లో కొన్ని అన్ని మధ్య పార్టీ ప్రోగ్రామ్స్ వచ్చినాయి. ఆ కార్యక్రమం లోపల నా కార్యకర్తలకు అందరికీ అసంతృప్తిగా ఉన్నారు. అట్లా ఏం లేదు. ఇప్పుడు చూస్తారు కదా, నువ్వే అంటావు అరే ఎంత బాగా జరుగుతున్నాయి ప్రోగ్రామ్ అని. కొంత 15 నెలలు ఉండి పల్లెపల్లెకు పట్ల ప్రోగ్రాం తప్పకుండా చేస్తాం. ఖచ్చితమైన టైం ఏమైనా ఇస్తారా? ఏ నెల వరకు ఆగండి అంటున్నారు. మే 25 నుంచి పల్లెపల్లెకు పట్నం ఆల్రెడీ మా కార్యకర్తలు అందరికీ నీకు చెప్పకుండా ఉండొచ్చు. అన్ని మండలాల్లో కూడా మెసేజ్ ఇచ్చాం. తప్పకుండా పల్లెపల్లె పట్నం మా కార్యకర్తలకు పార్టీని ఇంకా ముందుకోవడానికే నేను ముందు ఉంటాను. ఇస్తున్నా కదా, నేనే మీ ఎమ్మడి ఉంటానని చెప్పేసి భరోసా ఇస్తా. ఎవరు కూడా చెక్కు చేయలేదు. ఎవరో ఒకరిద్దరు పైరవకాలు పోయింది తప్ప ఎవరైతే టీఆర్ఎస్ పార్టీని ఎమ్మడి ఉన్నారో అట్నే ఉన్నారు. అది మీకు తెలుసు. అది నేను ఎక్కువ చెప్పలేదు. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీలో ఉంటాం. టీఆర్ఎస్ పార్టీ ఇంకా పటిష్టం చేస్తాం. భద్రేశ్వర తాండూరే కాదు, రంగారెడ్డి జిల్లా మొత్తం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చేవేళ్ళ కానీ వికారాబాద్ కానీ పరిగి తాండూరు అన్నింటిలో కూడా మరి ఏదైతే ఉన్నదో దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకుంటూ పోతాం. నిన్న భద్రేశ్వర జాతరలో జరిగిన సంఘటన గురించి అది ఏం జరగలేదు. అది గుర్తు సృష్టించారు. అది ఇప్పుడు ఎక్కడ ఉన్నారు రాము ఏదో అన్నాడంటే చెప్తుంటే ఆయన రాము ఇట్లా దొబ్బుతున్నా చెప్పాడు నాకు. అంతే ఆయన కానీ మిమ్మల్ని తోస్తున్నారు అని చెప్పేసి అసలు సందర్భం రాలేదు. సందర్భం రాలేదు. భూమి కోల్పోయిన తమకు న్యాయం చేయాలని హన్మకొండ జిల్లా కమలాపూర్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ముందు బాధితులు బైఠాయించి ఆందోళనకు దిగారు. పాఠశాల నిర్మాణం కోసం భూమి ఇచ్చిన తమకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత భూములు ఇచ్చి 7 ఏళ్లు దాటినా అధికారులు ప్రజాప్రతినిధులు పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలకు భూమి ఇస్తే మరోచోట భూమి కేటాయించడంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారని వారు గుర్తు చేశారు. ఉన్న ఇల్లు కూలగొట్టి పాఠశాల కట్టారని, ఇప్పుడు తనకు ఇల్లు లేకుండా చేశారని శివజ్యోతి అనే బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని బాధితులు హెచ్చరించారు. కావాలి కావాలి న్యాయం కావాలి 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 న్యాయం కావాలి 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 న్యాయం కావాలి 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 న్యాయం కావాలి. మా స్థలాలు తీసుకున్న వాళ్ళు మాకు స్థలాలు తిరిగి ఇవ్వగలరు. ఇవ్వాలి ఇవ్వాలి మా స్థలాలు మాకు ఇవ్వాలి 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 మా స్థలాలు మాకు ఇవ్వాలి. మా భూమి మాకు ఇవ్వాలి. 9 సంవత్సరాల నుండి మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు కాబట్టి మేము ఇక్కడికి వచ్చి కొద్దిగా ఆందోళన చేసి మాకు న్యాయం చేస్తారనే దానితోటి మేము ఇక్కడికి స్కూల్కి రావడం జరిగింది సార్. మాకు తగిన న్యాయం మీరు చేకూర్చాలని మేము కోరుకుంటున్నాం సార్. మా పిల్లలకు కానీ మాకు కానీ ఉండడానికి నీడ కూడా లేదు సార్. మాకు నీడ కల్పించాలి. మా నీడ మీరు తీసేసినప్పుడు మాకు నీడ కల్పించాలని మేము కోరుకుంటున్నాం సార్.
తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. చింతగట్టు కెనాల్ దగ్గర కేఎల్ఎన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన వరంగల్ 53, 54 డివిజన్లో ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయని పథకాలను ఇక్కడ అమలు చేశామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉందన్నారు. సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దళిత మంది కూడా ఇవ్వబోతున్నాం. దయచేసి నేను యువకులందరూ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రెచ్చగొట్టే పార్టీ వాళ్ళ రాష్ట్రంలో ఏం చేస్తాను, దేశంలో ఏం చేస్తాననేది ఒకసారి రివ్యూ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ మోసం చేసి నాశనం చేసి మన సిటీని అన్యాయం ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇలా గ్యాస్ రేటు పెరిగే వారికే, డీజిల్ ధరలు పెరిగే వారికే, పెట్రోల్ ధర పెరిగే వారికే సరైనది. గ్యాస్ ద్వారా, డీజిల్ ధర, పెట్రోల్ ధర దేశంలో ఉండే రేటు లేదు. అదే కాదు, దొంగ రోడ్లను తీసుకొచ్చి నేను అందరికి కూడా ఖాతాలలో 15 లక్షలు ఇస్తాను. వేసిరా అంటే మరి ఇంత మోసం చేసిన బీజేపీ పార్టీ, ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ, మన కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ చేస్తున్న మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయేటప్పుడు ఒప్పందమైన కోచ్ ఫ్యాక్టరీ కాంగ్రెస్ పార్టీని అబద్ధాలు చెప్పే పార్టీలకు దయచేసి లేదా సీనియర్ సిటిజన్స్ చాలా మంది ఉన్నారు. మన దాంట్లో చిన్న చిన్న ఉండొచ్చు, ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి. ఆయన మన కేటీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఈ సిటీ డెవలప్మెంట్. మానసిక వికలాంగులకు సేవ చేయడం గొప్ప వరమని నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం హలియా 11వ వార్డులో అక్షర కిరణం మానసిక వికలాంగుల ఆనంద నిలయం ప్రథమ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంస్థకు తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని భరోసా ఇచ్చారు. సంస్థ నిర్వాహకుడు మేదరి కిరణ్ ను ప్రత్యేకంగా అభినందించారు. సంస్థకు సహాయ సహకారాలు అందించిన దాతలను అభినందించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన మానసిక వికలాంగులను ప్రత్యేకంగా సన్మానించారు. నిర్మల్ జిల్లా తానూర్ మండలం ఉమ్రి గ్రామ పల్లె ప్రకృతి వనాన్ని జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ప్రకృతి వనంలో మొక్కలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ను సర్పంచ్ రత్నమాల, మారుతి పటేల్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆయన వెంట తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంపీఓ మోహన్ సింగ్, కార్యదర్శి వినయ్ కుమార్ తదితరులు ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో వరంగల్ హనుమకొండ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మెంబర్ కె శోభారాణి మాట్లాడుతూ ఇటీవల హనుమకొండ జిల్లాలో బాల అదాలత్ ఏర్పాటు చేసి పిల్లల సమస్యలకు పరిష్కార వేదికగా నిలిచామని అన్నారు. చిన్న చిన్న సాకులు, ఆర్థిక ఇబ్బందులతో బాల్య వివాహాలు చేసి వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. పిల్లలకు విద్యను ఆయుధంగా అందించి వారికి దిశానిర్దేశం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సిక్తా పట్నాయక్, సంధ్యారాణి, అశ్విని, తానాజీగా వాకేడే, డిఆర్టీఓలు శ్రీనివాస్ కుమార్, సంపత్రావు, జిల్లా సంక్షేమ అధికారులు సబిత, శారదా, బాలరక్షణ్ భవన్ కోఆర్డినేటర్ శిరీష తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఈ రోజైనా కూడా అవేర్నెస్ తీసుకొచ్చినందుకు వీళ్ళందరికీ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. విలేజ్లో కూడా చాలా తక్కువ అవగాహన ఉన్నది. ముందు రాబోయే రోజుల్లో కూడా వీళ్ళు ముందుకెళ్ళి ఈ శాఖకు ఒక శాఖ ఉంది, పబ్లిక్లో ఇన్ని హక్కులున్నాయి, బాల హక్కులున్నాయి అనేది తెలియడానికి వీళ్ళు ముందుకు వచ్చినందుకు నేను ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ట్యూషన్ చెప్పి వాళ్ళకు దగ్గర సీట్లు ప్రతి ఒక్క చదువుతున్నా సార్, బ్రహ్మాండ విద్యలు చదువుకున్నారు సార్. ఈ రోజు మీ స్టేజ్ మీద ఉండంటే ఆ రోజు పిల్లలు చదువు చెప్పడం వల్లే అప్పటి ఇప్పటికి సర్పంచ్ అయినా కానీ కూడా ఈ రోజు క్లాసు సాయంత్రం క్లాస్ చెప్పి పిల్లలను ఖచ్చితంగా స్కూల్ ఎగ్జామ్స్ ఉన్నాయి సార్, వాళ్ళకి ప్రిపరేషన్ చేయడం జరిగింది. ఆర్టికల్స్ కూడా డౌన్లోడ్ చేసుకొచ్చి దయపెట్టాం సార్. ప్రతి సాయంత్రం కూడా మీ దగ్గర వాయిదాగా పిల్లలకు స్కూల్లో వాతావరణం కూడా పిల్లలు చదువుకోవడానికి ప్రోత్సహించే విధంగా స్కూల్ పిల్లలు ప్రతిసారి ఉన్నాను సార్. ఈ యొక్క అవకాశం మీ అందరికీ కూడా పేరు మీద ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. రాయపర్తి, వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఆర్ఎన్ఆర్ కాలనీ గ్రామ పంచాయతీ, పేరు చెడపాల కుమారస్వామి. ఒక నిమిషం అదేవిధంగా పాడితే అందరూ ఆనందిస్తారు. పాడతానికి కావాల్సింది సంధానమైనది చప్పట్లేదు కాబట్టి ఆ విధంగా మీరు ఒకసారి చప్పట్లతో పాట అనగానే తయారు చేసిన సార్. అప్పుడు నాటిక తయారు చేసి ఒక నాటిక దాని మీద ఎన్నోసారి జిల్లా స్థాయి రావడం వచ్చింది. దాంట్లో బాగా రివ్యూ చేసి చిన్న పాట పల్లవించింది. చదువుకోను పోతానయ్యా, చదువుకోను పోతానే, చదువుకోను పోతంటే చెవిని సస్తానే, బడికి నన్నంపారాలే అయ్యా, ఓ అయ్యా, పనికి నన్నంపారే చెవిని సస్తానే, బడికి నన్నంపారాలే అయ్యా, ఓ అయ్యా, పనికి. నేను స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్లెస్ కమిషన్ మెంబర్ని తెలంగాణ స్టేట్కి. ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏంటంటే విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ని స్ట్రెంథన్ చేయడం కోసం విలేజ్ కమిటీ చైర్మన్స్ ఎవరైతే ఉంటున్నారో సర్పంచెస్ గారు, మండల లెవెల్లో వచ్చేసి ఎంపీపీలు, జిల్లా లెవెల్లో జెడ్పీ చైర్పర్సన్స్, అర్బన్లో వచ్చేసి మున్సిపల్ చైర్పర్సన్స్ అట్లా ఉంటారు. సో వారందరికీ కూడా ఒక అవగాహన సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పిల్లలు వారి సమస్యల పైన కమిటీ ఏ విధంగా పనిచేయాలి, కమిటీ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనుకోవచ్చు, గ్రామాలలో కానీ మండలంలో కానీ ఎక్కడైతే పిల్లలు ఉంటారో పిల్లలు ఎక్కడ ఉన్నా కూడా వారి యొక్క సమస్యలను ఏ విధంగా మనము ఐడెంటిఫై చేయాలి, దానిపైన ఏ విధంగా మనము సాల్వ్ చేయాలి అనే దానిపైన, అసలు సమస్యలు రాకుండా ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ ఇష్యూస్ ఏ విధంగా చేయాలి అనే దానిపైన అవగాహన ఉంటుంది. దీంట్లో 12 మంది కమిటీ సభ్యులు ఉంటారు. విలేజ్లో 12 మంది కమిటీ సభ్యులు, అర్బన్లో కూడా అదే విధంగా ఉంటారు. సో డిస్టిక్లో రిప్రజెంటేటివ్, గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్తో కమిటీ ఫామ్ అయి ఉంటుంది. అయితే కమిటీస్ ఫామ్ చేసాము, చాలా రోజులు అవుతుంది. మళ్ళీ ఒకసారి వాళ్ళకి సెన్సిటైజేషన్ చేసినట్లయితే పిల్లల సమస్యలు ఏవైనా, ఇప్పుడు స్కూల్ డ్రాప్అవుట్స్ పిల్లలు కానివ్వండి, చైల్డ్ మ్యారేజెస్కి సంబంధించిన పిల్లలు కానివ్వండి, తర్వాత చైల్డ్ ట్రాఫికింగ్కి సంబంధించిన వాళ్ళు, ఈ మధ్య గంజాయి చాలా కొంచెం ఎక్కువగా నడుస్తున్న క్రమంలో గ్రామాలలో పిల్లలు ఏ విధంగా ఉంటున్నారు, సాయంత్రం పూట ఏ విధంగా ఉంటున్నారు, సో ర్యాగింగ్ ఉంటుంది, అంటే ఎలోప్మెంట్ పిల్లలు ఉంటున్నారు, రకరకాల ఇష్యూస్తోనే ఉంటుంటారు. అంటే నాట్ ఓన్లీ వన్ అనేది కాకుండా పిల్లలకు సంబంధించి వాళ్ళ రైట్స్ని వైలేషన్ అవ్వకుండా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే విధంగా ఈ కమిటీ అనేది ఉంటుంది. అయితే గ్రామీణ స్థాయిలోనే ఈ కమిటీ యొక్క అయితే కనుక సో మనం మళ్ళీ ఆఫీసర్స్ రావడము అట్లా కాకుండా ఏంటంటే ఇమీడియట్లీ అక్కడే మనం సాల్వ్ చేయడానికి, డిస్కషన్ చేయడానికి కమిటీ ప్రతి నెల కూర్చొని ఏదైతే మనకు వాళ్ళకి మీటింగ్స్ ఉంటాయో, తర్వాత వాళ్ళ ఇష్యూస్ పైన మీటింగ్స్ ఉంటాయో, సో అదేవిధంగా ఈ కమిటీ కూడా ఎప్పటికీ మీటింగ్ కండక్ట్ చేసుకున్నట్లయితే
వాళ్ళ సమస్యలను ఆ మంత్లోనే, ఆ నెలలోనే, ఆ వారంలోనే డిస్కషన్ చేసేసుకొనేసి ఒక తీర్మానం చేసుకునే అవకాశం ఉంటే, అది పైన ఒకవేళ తీర్మానం చేసినప్పటికీ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకపోతే హైయర్ ఆఫీషియల్స్ ఎవరైతే ఉంటారో మండల స్థాయిలో, అది ఏ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇష్యూ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు, లేదంటే ఉమ్మడిగా కలిసి ఏం చేయాలి అని ఒక నిర్ణయానికి తీసుకొని చేసి పిల్లల యొక్క అభివృద్ధి ధ్యేయంగా, పిల్లల యొక్క సంరక్షణ ధ్యేయంగా, పిల్లల యొక్క లక్ష్యము ఏ విధంగా చేరవేయాలి అనే దిశగా పిల్లల కోసం పనిచేయడం కోసం ఈ గ్రామ పంచాయతీలో ఈ కమిటీస్ని పటిష్టత చేయడం కోసం అని చెప్పేసి ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రభుత్వము తర్వాత చట్టము ఉంటుంది. ఈ చట్టాలన్నింటినీ కాపాడాల్సిన బాధ్యత సర్పంచుల పైన, మా పైన, మీ పైన, అందరి పైన ఉంటుంది. ఇది అందరి బాధ్యత. సో దానికోసం ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. విజయనగరం రైల్వే స్టేషన్లో రిజర్వేషన్ కౌంటర్ వద్ద 4 బ్యాగులతో ఉన్న 66 కిలోల గంజాయి కలిగి ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేశామని 1వ పట్టణ సిఐ బి వెంకటరావు తెలిపారు. గంజాయి బ్యాగులను స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించామని అన్నారు. ఎస్ఐలు భాస్కర్రావు, అశోక్ కుమార్ సిబ్బంది రైల్వే స్టేషన్ రిజర్వేషన్ కౌంటర్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని అదుపులోకి తీసుకోగా గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయని తెలిపారు. నిందితుడు పశ్చిమ బెంగాల్కు చెందిన మౌలాబాగ్స్గా గుర్తించామని అన్నారు. ఈ కేసులో మరో 2 నిందితులు ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సిద్దిపేట జిల్లా సిద్దిపేట పట్టణంలోని భారత్ నగర్లో దొంగతనానికి యత్నించిన దొంగను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. నిందితుడిని తోగుట మండలం తుక్కాపూర్ గ్రామానికి చెందిన నవీన్ గా గుర్తించారు. తనతో పాటు చోరీలకు వచ్చిన మరో 2 పారిపోయినట్లు చెప్పారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మలివిడత తెలంగాణ ఉద్యమంలో టీజీవీ సంఘం కీలక పాత్ర కొనియాడిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. 21 నుండి జగద్గురు ఆది శంకరాచార్య జయంతి మహోత్సవ వేడుకలు కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెల్లడి. నన్ను రాజకీయంగా ఎదుర్కోలేకే లేనిపోని పుకార్లు పార్టీ వీడంపై క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి. పాఠశాల కోసం భూమి ఇస్తే అన్యాయం చేసిన బీఆర్ఎస్ సర్కార్ న్యాయం కోసం పాఠశాల ముందు బాధితుల ఆందోళన. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వీతి న్యూస్. లక్ష్యం సమాజితం.